ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఓసారి నా ఆడబిడ్డలు నన్ను మర్చిపోయారు కానీ నేను మాత్రం వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేదు. నా మానస పుత్రిక మా ఆడబిడ్డల డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో మంది వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మా డాక్రా సంఘాలను ఏమీ చేయలేకపోయారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ ఊరిలో 3,335 మంది 316 సొసైటీలున్నాయి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్లన్నీ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా పాతవన్నీ పూర్తి చేసి కొత్తగా ఇస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1283 ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అయితే 190 దాకా ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీరో పావర్టీ అంటే ఈ ఊర్లో 100% పేదలు లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. నేను రాబోయే రోజుల్లో ఒక మిషన్ కింద ఆలోచిస్తున్నాను. టెక్నాలజీ యుగంలో ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం, కానీ సంపద అంతా కొంతమందికి వెళ్తా ఉంది. చాలా మంది పేదరికంలో బాధపడుతున్నారు. అందుకే జీరో పావర్టీ అంటే ఎక్కడా పేదవాళ్లు లేకుండా మొట్టమొదటిసారిగా వాళ్లపైన శ్రద్ధ పెట్టి కనీస అవసరాలు వాళ్ళకిచ్చి కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపించేదానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పాను, బాగా పైకొచ్చిన 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవడం, వాళ్ళందరికీ అండగా ఉండడం, వాళ్ళకి ఆదాయం పెంచే మార్గాలు చూపించగలిగితే, ఆ పిల్లల్ని బాగా చదివించగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది.